ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే రమగారు. నమస్తే జయ. మీ యాత్రా విశేషాలు రెండవ రోజు ఎక్కడికెక్కడికి వెళ్ళారు, ఏమేమి చూసారు, అయితే ఏ దేవాలయాలు దర్శించారు? ఉజ్జయిన్లో ఇంకొకటి చెప్పలేదు నేను. అవునా? చింతామన్ గణపతి, గణేష్ చింతామన్? చింతామన్, చింతామణి అంటారు. స్థిరమన్ గణపతి ఆయన. స్థిరమైన మనస్సు కలుగుతుంది ఆయన చూస్తే. ఈ గణపతి కూడా విగ్రహాలుగా మనకు తెలిసిన ఇట్లా స్వరూపం, మహాస్వరూపం, వక్రతుండము, మహాకాయుడు, పెద్ద పెద్ద లంబోదరుడు అలా ఉండవు. అక్కడ ప్రతిమా విశేషాలన్నీ వింతగానే అనిపిస్తుంది. ఒక ఆరెంజ్ కలర్ రాయి ఇట్లా పెద్దది, సింధూరం పట్టించారు. ఒక చోట ఇట్లా మొహం కనపడుతుంది కొద్దిగా, లీలా మాత్రంగా. దాని పక్కన ఒక చిన్న మొహం, దాని పక్కన చిన్న మొహం, ఇట్లా 3 ముఖాలు కనిపిస్తాయి. ఈ ముఖం కూడా మనకి తెలిసినట్టుగా నేత్రాలు, చక్కగా తొండం బాగా వీధిగా, ఏకదంతము, విస్పష్టమైన సుస్పష్టమైన రూపం కాదు, కొంచెం అస్పష్టంగా కనపడుతుంది. అలా ఉన్న గణపతి అక్కడ మహాభారతం రాసేట. ఆయన వ్యాసుల వారు మహాభారతం చెప్పినప్పుడు రాసిన ప్రదేశం అని ఒక ఉవాచ. అదేలేండి. అట్లా ఇలా స్వరూపంలాగా కనపడుతుంది. ఆ స్థిరమన్ గణపతికి ఎంతమంది భక్తులో, ఎంత హడావిడో, ఎంత గందరగోళమో. భలేగా ఉంది, తమాషాగా ఉంది దేవాలయం అంతా కూడా. లడ్లు పెడతారు బాగా అక్కడ గణపతికి, అంతా లడ్డుయే. ఆరెంజ్ కలర్ ఇవి ఇవి వస్తాయి చూడు దానాలు, సన్నవి ఏమిటో మన పెద్ద మోతీచూర్ లడ్డు, మొత్తం అన్ని లడ్డు దుకాణాలే అక్కడ. కాలభైరవుడి దగ్గరేమో అన్ని కాదే కొన్ని మద్యం దుకాణాలు. ఈయన దగ్గర ఆయన పెడతారుగా, ఈయనకి ఇక్కడ లడ్డూలు పెడతారు. ఈ చింతామన్ గణపతిని కూడా మేము ముందు రోజే చూసేసాం. ఉజ్జయినిలో ప్రఖ్యాతంగా చూడవలసిన దేవాలయాలు చింతామన్ గణపతి కూడా ఉన్నాడు. కాలభైరవుడు, చింతామన్ గణపతి ఒకే లైన్లో చూసేయాలి. ఆయన చూసాము. మర్నాడు పొద్దున మేము ఈ భస్మహారతి ఇప్పుడు రాత్రి 1 గంటకి వెళ్ళాం, పొద్దున 6ంటికి బయటకు వచ్చాం. అంత జనం ఉన్నారు. అంత సమయం పడుతుంది. నిలబడి కూర్చుని నుంచుని, కూర్చుని నించుని, కూర్చుని ఇదే గోల. 1 గంటకి 9ంటికే ఏదో లైట్ డిన్నర్ చేసి నిద్రపోయి 12:30కి అలారం పెట్టుకుని తెల్లవారుసామున స్నానం చేసి 1 గంటకల్లా దేవాలయానికి వెళ్తే ఓ పక్క నుంచి పంపించారు. ఇక కూర్చో నుంచో నిద్రపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో ఆవలింతల వాళ్ళు ఉన్నారు, 1,00,000 వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా చాలా మందే కనపడ్డారు. చాలా మంది ప్రపంచం నలుమూలల తెలుగు వారు లేరు అనే ప్రదేశమే లేదు అమ్మగారు. మీరు అమెరికా వెళ్ళి, అసలు అమెరికా అయితే చెప్పక్కర్లేదు అనుకోండి. అదే ఎక్కడికి వెళ్ళినా మన పలకరించే వాళ్ళు ఉంటున్నారు. అది 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 ఆల్ క్రెడిట్ గోస్ టు సుమన్ టీవీ. ఆ లైన్లో కూడా నన్ను చాలా మంది పలకరించారు. చాలా మంది ఒక గ్రూప్ ఆఫ్ వాళ్ళు, వాళ్ళందరూ నమస్తే అంటుంటే మా పక్కన ఒక ఎంపీ వాళ్ళే కూర్చున్నారు. ఒక 4 కుర్రాళ్ళు కూడా. ఆ ఎంపీ ఆయన అడిగాడు, అందరూ మేడంకి దండం పెడుతున్నారు, మీరు ఇక్కడ వాళ్ళు కాదు కదా, మీరు హైదరాబాద్ అని అంతకుముందు చెప్పాం, ఎందుకు దండం పెడుతున్నారు, ఈవిడ అక్కడ బాగా ఫేమస్ అని చెప్తే అతను కూడా ఫోటో తీసుకున్నాడు. మాతాశ్రీ అయిపోయారు మీరు. అంతే. లోపలికి ఈ 6ంటికి వచ్చాం కదా, కొంచెం సామాన్లు గీమాలు సర్దుకుని మార్నింగ్ ఇంచుమించుగా 8 o'clockకి ఓంకారేశ్వర్ బయలుదేరాం. ఇక్కడి నుంచి ఒక 150 కిలోమీటర్లు ఉజ్జయిన్ నుంచి. ఓంకారేశ్వరు నర్మదా నది, ఓంకారేశ్వరుడు, మామలేశ్వరుడు వాళ్ళిద్దరినీ చూడాలి అక్కడ. మనకి ఓంకారేశ్వరము జ్యోతిర్లింగము, మామలేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగంగా చెప్పబడతాడు. మామలేశ్వరుడు అమలేశ్వరుడు అంటారు, మామలేశ్వరుడు అంటారు. ఇది ఎలా అంటే నర్మదా నదీ తీరంలో ఉన్నదన్నమాట. మామలేశ్వరుడు లెఫ్ట్ తీరంలో ఉంటే, నర్మద నుంచి ఒక కొద్దిగా ముందుకెళ్ళి మనం బ్రిడ్జ్ మీద వెళ్ళి నర్మదని ఆనుకుని ఉన్న 5-6 అంతస్తుల పైన దేవాలయంలో ఓంకారేశ్వరుడు ఉంటాడు. ఇది ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళటం, లేదా మనం నర్మదలోనే చిన్న స్టీమర్ ఎక్కి ఆ కొండ పాదాల దగ్గరికి వెళ్తే, ఆ గుడి పాదాల దగ్గరికి వెళ్తే ఈ 5 ఫ్లోర్లు జనాలతో పాటు ఎక్కి మెల్లిగా పైకి వెళ్తాం. మాకెవరో ఒక ఆయన దొరికాడు, విఐపి దర్శనం అరేంజ్ చేస్తానని. చాలామందికి కనపడుతూ ఉంటారు అక్కడ. ఇదంతా ఎక్కకుండా మేము కొంచెం ఈజీ మెథడ్లో లోపలికి వెళ్ళాం. అదే అయినా కూడా హారతి టైము అక్కడ ఏదో ఇప్పుడు కుదరదు, ఇప్పుడు 1 గంట లేట్ అవుతుంది అన్నారు. 1 గంట సేపు బాగా నుంచుని చాలామంది జనాల మధ్యలో నుంచి ఓంకారేశ్వర దర్శనం చేసాం. అది ఇట్లా నర్మదా నది అలా తగులుతూ
అసలు అంత దేవాలయము అంత ఎత్తున ఆ రకంగా ఆ కాలంలో ఎలా కట్టారా అనిపిస్తుంది జయ. ఎలా ఇది చేయగలిగారు? ఆ ఓంకారేశ్వరుడిది పరమ పురాతనమైన దేవాలయం. ఆ గుడి చుట్టూతా మనం ఇట్లా తిరిగి వెళ్తూ ఉంటే ఆ దేవాలయపు ఇవి ఆ కాలంలో ఎప్పటిదో అది 10వ శతాబ్దం కంటే ముందుది. అహల్యాబాయి హోల్కర్ కాలం నాటికే ఉన్న దేవాలయం అది. ఆవిడే కొంత నిర్మించారట 10వ శతాబ్దం. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే గుడి చెప్పలేం జయ. ఆ పక్కనే నది, దాంట్లో స్టీమర్లు కనపడుతూ ఈ బ్రిడ్జ్ కనిపిస్తూ ఆ పైన మనం ఉన్నామన్న ఫీలు మనని అబ్బా చెప్పలేమన్నమాట. అది ఇంకా ఎంత పైనో అన్నంతస్తులు ఎట్లా కట్టారా అనిపిస్తుంది. అక్కడ కింద భాగంలో ఈ రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళకి పూజలు, ఒక ఫ్లోర్ అంతా పూజలు హడావిడే. ఓకే. అక్కడ ఉజ్జయినిలో ఇంకొక ఆయన చూసాం, మంగళనాథుడు, కుజుడి దేవాలయం. కుజగ్రహం అక్కడ జన్మించాడట. ఎవరికి కుజదోషం ఉందో వాళ్ళంతా అక్కడ పూజలు చేసుకుంటారు. అక్కడ కుజగ్రహం తాలూకు అనుగ్రహం కుదరని వాళ్ళు, లభించని వాళ్ళు ఈ ఓంకారేశ్వరంలో అభిషేకం చేయించుకున్నా కూడా ఆ కుజుడి యొక్క అనుగ్రహం కలుగుతుందట. అక్కడికి వెళ్ళాము, మంగళనాథుడికి వెళ్ళాము. ఉజ్జయిన్లో 2 రోజులు ఉన్నాం కదా, మొత్తం అన్ని దేవాలయాలు చూసేసాం. నేను ముందు వీడియోలో కవర్ చేయని 2 ఇవి ఇప్పుడు చెప్తాను. ఈరోజు ఆ కుజుడి దేవాలయం కూడా చాలా వింతగా విచిత్రంగా చాలా పెద్దది. ఒక ఫ్లోర్ అంతా ఈ కుజ గ్రహం తాలూకు అనుగ్రహం కోసం చేసే నవగ్రహాల తాలూకు పూజా విధానాలు కనపడతాయి. విగ్రహ రూపంలో ఉంటారు? లేదు, శివలింగమే. మంగళనాథుడు కూడా శివలింగ రూపంలోనే ఉంటాడు. అక్కడ కూడా శివలింగమే. అయితే అక్కడ వెలిసి ఉన్నాడు ఆయన. మా కుజగ్రహం తాలూకు అనుగ్రహం కలుగుతుంది అక్కడికి వెళ్తే. ఈ ఓంకారేశ్వరంలో ఈ కింద ఫ్లోర్ అంతా అభిషేకాలే చేయం. లాస్ట్ టైం వీళ్ళు వెళ్ళినప్పుడు మా వారు డాక్టర్ గారు అక్కడ అభిషేకం చేయించుకున్నారు కిందటిసారి. ఇక్కడ చేశాం కదా, ఇక పైకే వెళ్దామని మాతో పాటు వచ్చిన ఆయన ఒక చెంబు పట్టుకొచ్చారు. నిమ్మ నిండా నర్మదా జలం పట్టుకొచ్చి వీరితో పోయించారు లోపల ఆ పైన. కొంత పోసాము, తర్వాత అతను మిగిలినవన్నీ పోసేసి అక్కడ పక్కన వస్తున్న ధారని పట్టుకొచ్చి ఇచ్చాడు మాకు. పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆ పైనుంచి మళ్ళీ దిగి రావటం కూడా ఎంత అపురూపమైన అనుభవాలు చేయాలి. మళ్ళీ మళ్ళీ చేయలేము, జీవితంలో ఓసారి వెళ్తాం అంతే. ఇక్కడ ఇంకో అపురూపమైన అనుభవం కలిగింది నాకు. మేము వెళ్ళేటప్పుడే మాకు నర్మదా శివ బాణలింగాలు చాలా ఫేమస్, మనకు తెలిసిందే. నర్మదలో రకరకాల రాళ్ల తాకిడి తగులుతో, అలల తాకిడికి ఈ రాళ్ళు రకరకాల లింగ రూపాలు దాలుస్తాయి. అందులో ఇట్లా ఇంతుండి కోలగా గుండ్రంగా తయారైన నర్మదేశ్వరులు దొరుకుతారు. నర్మదా బాణలింగమే దాని పేరు. అంటే పాన్వట్టలు లేకుండా ఒట్టి లింగ స్వరూపం. అవి ఆ సైజు నుంచి ఈ సైజు దాకా శివలింగాలు అన్ని చోట్ల అమ్మకాలకే ఉన్నాయి. నేను నదిలోంచి ఓ చిన్న రాయి నా చేతితోటే ఒకటి తెచ్చుకున్నా నర్మదలోంచి. అదో సంతోషం. అదే కదా. ఇటు నుంచి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అంతా ఎక్కాక మేము బ్రిడ్జ్ మీద నుంచి కదా పైకి వెళ్ళాము. ఈ బ్రిడ్జ్ దిగి మళ్ళీ కొంచెం మామలేశ్వరుడు ఎడం చేతి వైపు ఉంటాడు, ఈయన కుడి చేతి వైపు ఉన్నాడు. ఆ ఓంకారేశ్వరుడు, మామలేశ్వరుడు ఎడం చేతి వైపు ఉంటాడు. ఇదంతా దిగాలి, మెట్లు చేయ, అంతా నడకే. ఎంత నడకో, ఎన్ని కిలోమీటర్ల కొద్దీ నడుస్తాం ఈ గుళ్ళల్లో మనం. అదేలేండి. ఇక్కడికి నడిచి వెళ్తుంటే ఓ పడవ వాళ్ళు వెంబడబడ్డారు. పడవలో వస్తారా 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 అంటే ఇది నర్మదా పరిక్రమ జరుగుతుంది. వింధ్యాచలానికి హాఫ్ పరిక్రమ చేస్తుంది స్టీమర్. అది మొత్తం పరిక్రమ. అవతల ఇంకా 4 దేవాలయం, ఆదిశంకర్ల పెద్ద విగ్రహం ఉంది అవతల వైపు. అక్కడ దాకా వెళ్తే ఓ 2 గంటలేమో, 1.5 గంటన్నర పడుతుంది అన్నారు. మేము రాత్రికి ఇండోర్ చేరిపోవాలి మా ప్లాన్. ఒకవేళ ఈ ప్రయాణం ఇక్కడ కనుక లేట్ అయితే ఇండోర్ రాత్రి 10 దాటిపోతే మాకు అక్కడ ఏమో హోటల్ దొరకదు. ప్రీప్లాన్డ్గా లేము మేము, అప్పటికప్పుడు ఇద్దరమే కదా అని అప్పటికప్పుడు చూసుకుందాం అనుకున్నాం. ఈయన ఫుల్ పరిక్రమ పెట్టద్దు, నువ్వు ఒక రౌండ్ తీసుకురాని, నువ్వు దీనికి మన సంగమం ఉంది అక్కడ, కావేరి నర్మదా సంగమం ఒకటి ఉంది లోపల, సంగమం వరకు తీసుకెళ్దాము, ఒక అరగంట వెళ్ళొద్దామన్నారు. నాకు ఆ నీటిలో వెళ్ళటమే ఆనందం. ఎక్కడికి వెళ్ళినా నీళ్లు చూస్తే ఒక సంతోషంగా ఉంటుంది. ఓ చిన్న పడవ ఎక్కాం, అక్కడ కూడా ఒక తెలుగు గ్రూప్ మాతో పాటు ఎక్కారు. ఇది మొత్తానికి ఇది లోపలికంతా తీసుకెళ్ళి ఆదిశంకర్ల విగ్రహము, ఈ దేవాలయాలు అన్నీ కనపడుతూ ఉంటాయి. దీనికి నర్మదకి అవతల వైపు అహల్యాబాయి హోల్కర్ గారి కోట ఒకటి ఉంది. అక్కడ ఆవిడ పూజ చేసిన శివలింగము, శివాలయము అవి కూడా ఉన్నాయట. వెళ్తే ఫుల్ పరిక్రమకి వెళ్తే అవి కూడా కనపడేవి. మేమంతా వెళ్ళాల, కొంతే వెళ్ళాం.
వెళ్తే అతను మమ్మల్ని సంగమం దగ్గరికి తీసుకెళ్ళాడు. మా ఫ్రెండ్ అరుణ్ ఉన్నాడుగా, మనకి ఎప్పుడు అవునవును. చెప్తుంటాడు. అరుణ్ వాళ్ళ అమ్మగారికి బాగోలేదు, అతను నర్మదా జలం తెచ్చిపెట్టమని అడిగాడు. ఓ చిన్న డబ్బాగా ఉన్నాను నేను, వెళ్ళేటప్పుడే 1 లీటర్ డబ్బా తీసుకెళ్ళి అతను సంగమంలో, ఆ సంగమం ఏమిటంటే కావేరి నర్మదా సంగమం మేము 5-6 దగ్గర విన్నాం ఈ ఉజ్జయిన్లో, ఎవరి పిల్లలు మాట్లాడుతుంటే. ఇక్కడ కావేరి ఎట్లా ఉంటుంది, ఇది కావేరి కాదు కదా. కావేరి ఎక్కడుంది మనకి, సౌత్లో ఉంది, అవును. కర్ణాటకలో. మేము తలకావేరి కూడా చూసాం కదా మనము. అవునవును. అక్కడి నుంచి ఇక్కడికి కావేరి ఎలా వస్తుంది, ఇదేమిటి కావేరి పేరు చెప్తారంటే అక్కడ ఇంకొక పేరు ఉంది, కావేరి అని చెప్తారు. అగస్త్య మహామునితోటి ఒక నది వచ్చింది అక్కడికి, ఆహా. దాన్ని వాళ్ళు కావేరి అంటారు. ఆ 2 నదుల సంగమ స్థానాన్ని చూసాం. ఓకే. అక్కడ ఒక చోట ఇట్లా కొంచెం ఎత్తుగా రాళ్ళు అవి ఉండిపోయి ఉన్నాయి, ఒక చిన్న ఐలాండ్ లాగానే ఉంది. చాలా మంది అక్కడ దిగి తర్పణాలు విడవటము, నర్మదా నది స్నానాలు చేయటం ఉన్నారు. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా మేము స్నానం ఆలోచన చేయలే. ఆ నీళ్ళు నెత్తి మీద చల్లుకొని నర్మదకు నమస్కారం చేసి, నాకు ఎప్పుడూ నదిలో ₹1 వేయాలని కోరిక, మ్మ్. ₹1 కాసు సమర్పించాలి అని సమర్పించేసి మళ్ళీ ఇదంతా తిరిగి మేము ఎక్కడ ఎక్కామో అక్కడ దింపాడు. ఓ. అక్కడి నుంచి దిగి మామలేశ్వరుని అదంతా ఎక్కి మళ్ళీ మామలేశ్వర దర్శనం చేసి అక్కడి నుంచి మళ్ళీ నడిచి 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 బోల్డ్ అంతా మ్మ్. విపరీతంగా నడిచి మొత్తానికి కార్ పార్కింగ్ దగ్గరికి చేరాం. ఆ రోడ్లన్నీ మిరప తోటలు, మ్మ్. మిర్చి 3 రకాల మిర్చి అమ్ముతారు అక్కడ. ఓ. రోడ్ల నిండా మిరపకాయ బస్తాలే, ఓ. ఎర్రటి మిరపకాయలు, రెడ్వి కారం ఉండవట, మీడియం రెడ్వి కారం ఉంటాయట. మొత్తం రోడ్లంతా మిర్చి పంటలే. ఎక్కడ ఆగి మిర్చి కొనుక్కోలేదులే, ఫ్లైట్లో మిరపకాయలు ఏమిటని ఎక్కిరిస్తారని కానీ. సరే అప్పుడు కారు ఎక్కి మెల్లిగా మేము ఇండోర్ బయలుదేరాం. అయితే ఈ మధ్యలో ఇక ఈ మెట్లన్నీ ఎక్కి మామలేశ్వరుడి కోసం మెట్లు దిగటం, మధ్యలో నది కోసం అటు వెళ్ళటము, ఈ సందట్లో మేము అక్కడక్కడ ఆగి అన్ని నర్మదా బాణలింగాలు ఉన్న కొట్లన్నీ చూసి, ఓ చోట 2 చోట్ల కాస్త ఏదో కూల్ డ్రింకులు తాగి, ఈ నడక్కి గొంత ఆరిపోతుంది ఆరిపోతుంది, కదా. నిమ్మకాయ సోడాలు ఏవో తాగేమో. ఈ నర్మదా బాణలింగాల్ని కొన్నాం. ఓ. నేను అక్కడి నుంచి ఒకటి తెచ్చుకున్నా, ఓకే. అతన్ని అడిగాను ఒకటి తీసి ఇవ్వమని, ఒక రాయి తీసి ఇచ్చాడు చిన్నది. ఈ ఇంత సైజులో నుంచి ఇవి, అదేవి ఇంతంత పొడుగున అదే కోలగా ఉన్న ఇవి శివలింగాలు. అక్కడ ఒకతను ఈ పడవలో ఒకతను నాకు చెప్పాడు, పడవలో ముందు దేవాలయం దగ్గర అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు కదా, మామూలుగా శివలింగాలకి బోల్డ్ అంత విధానం ఉంటుంది, అది మనం ఇంట్లో పెట్టుకోకూడదు ఇది చెప్తారు కదా. నర్మదేశ్వరుడిని మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మ్మ్. నర్మదేశ్వరుడి పూజా విధానం చాలా సింపుల్. నర్మదా బాణలింగం ఇంట్లో ఉంచుకోవాలి, నీటిలో పెట్టుకోండి అంతే, ఇంకేం చేయక్కర్లా. మీరు ఆహా. నీళ్ళల్లో పెట్టండి. మీరు ఏదైనా చేయగలిగితే ఒక చిన్న పాన్వట్టం కొనుక్కోండి ఇత్తడిది, ఇందులో నిలబెట్టండి, కాస్త నీళ్ళు పోయండి, భస్మంతో ఒక 3 బొట్లు పెట్టండి, ధూపం చూపించండి, నమస్కారం చేసుకోండి. ఓ. నైవేద్యం కూడా అడగడమ్మా నర్మదేశ్వరుడు అని చెప్పాడు. అబ్బా. మ్మ్. నైవేద్యం కూడా అడగడు, అలా ఇంట్లో ఉంచుకోవాలి. మా వాళ్ళు మామూలుగా మేము ఇట్లా నది తీరాలకి ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఇంతవి అంతవి గుండ్రాళ్ళు పట్టుకొస్తారు. మా ఇంట్లో ఎన్ని రకాల గుండ్రాళ్ళు ఉన్నాయో. మ్మ్. ఎక్కడికి వెళ్ళినా ఒక రాయి తెచ్చుకోవాలని ఉంటుంది. నది అంటే ఒక రాయి తేవాలి. ఎప్పుడో మా అమ్మ ఏనాడో వెళ్ళినప్పుడు మా అమ్మ కూడా అలా పట్టుకొచ్చారు. మేము హరిద్వార్ వెళ్ళినప్పుడు కూడా తెచ్చాను నేను. ఓ. ఇప్పుడు ఈసారి బాణలింగాలు తెచ్చుకున్నాం అనమాట. లింగాలు ఎన్ని తెచ్చారు అమ్మగారు? కొంచెం ఫ్రెండ్స్కి ఇవ్వడానికి అని తెచ్చాము. ఓకే. ఒక్కొక్కళ్ళకి ఒకటేస్తే ఇంట్లో పెట్టుకుంటారు. అంతేగా. పెద్ద పూజా విధానం చాలా చేయగలిగితే చేస్తారు, లేకపోతే లేదు, నీటిలో పెట్టి ఉంచుకోవచ్చు కదా, ఆ నీళ్ళల్లో ఉంచాలి. ఈ అమ్మే వాళ్ళు కూడా వాటిని రాళ్ళని, ఇది శివలింగాల స్వరూపంలో ఉన్న వాటిని నీళ్లు చల్లి ఉంచుతారు. పగులుతాయేమోనని నాకు అనిపించింది, అందుకు నీటిలో పెట్టమంటారా ఏమిటి అని. ఒక రకమైన గ్రానైట్ రాళ్లే, మ్మ్. ఇంత కోలగా ఉన్న రాళ్ళు తీసుకొచ్చామన్నమాట మేము. అదేలేండి. ఈ మొత్తంలో ప్రసాదాల వ్యవహారాలు ఏం లేవు. అంతా మన అన్ని నమ్మకం చోట్ల- అమ్మగారు అంతే. అన్ని చోట్ల ఇక్కడ ఈ ఊళ్ళల్లో, ఈ ఉజ్జయిన్లో కానీ ఈ ఓంకారేశ్వర్లో కానీ జనాలు వెంబడి పడిపోతారు. మనకు ఆ చిన్న చిన్నవి పంచదార గుళ్ళు అవి అవునవును. ఉంటాయి కదా, ప్రదేశం అంతా ఎలా ఈ గుళ్ళు. ఉందండి? ఆ? ప్రదేశం ఎలా ఉంది చూడటానికి? అంత మామూలుగా మేము ఉజ్జయిని గురించి కావ్యాల్లో చదివినంత కలర్ఫుల్గా అయితే లేదు. ఆహా. ఈ మహాభారత మన మేఘ సందేశంలో కాళిదాసు ఉజ్జయినిని మహాసౌందర్యవంతమైన నగరంగా అంటే అప్పుడు అలా వర్ణిస్తారు. ఉండుంటుందేమో ఏమో రమ్మగారు. మరి, తోటలు దొడ్లు అవి ఇవి పువ్వుల వాసనలు, క్షిప్రతాలు, ఆ కాలంలో. తరంగాలు, ఆ గాలి, ఆ వాసన,
అబ్బో కావ్యం చదువుతుంటే మా మేఘ సందేశం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ క్షిప్రా నదిలో కలిసిపోదాం అనిపిస్తుంది మనకి. అంతేం లేదు, కొంచెం డ్రైగా, కాస్త ఆటే క్లీన్గా లేదు. అదేలేండి. జనాలంతా విపరీతంగా, జనము విపరీతంగా. అందులో మీరు హాలిడేస్ లో వెళ్ళారు కదా? హాలిడేస్లో వెళ్ళాం. మామూలుగా కూడా ఈ ఆటో వాళ్ళు వీళ్ళు ఈ సహాయం చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు గందరగోళంగా ఉన్నారు, విపరీతంగా జనం. దేవాలయాల్లో ప్రశాంతత అనేది కొంచెం కష్టమే, అలా ఏం లేదు. ఇక చూడాలి అంతే, చూడాలి. ఇది క్షేత్రము, అది చాలా ప్రధానమైంది. నాకు అత్యంత ప్రశాంతంగా అనిపించింది క్షిప్రా నది ఒడ్డు ఉజ్జయిన్లో. అంతమంది జనం ఉన్నా క్షిప్ర ఒడ్డున చాలా మనశ్శాంతిగా తోచింది. హరసిద్ధి ఆలయంలో ఒక చాలా మనశ్శాంతి. మూడోది నర్మదలో ప్రయాణం. మామూలుగా నదుల పేర్లు రకరకాలు చెప్తారు కదా జయ. అధిపతి పద్మాకర్ గారిది ఏదో పురాణం వింటుంటే గంగలో ఒకసారి, యమునలో 3 సార్లు, ఇది 3-4 నదుల పేర్లు చెప్పారు. గంగలో ఒక్కసారైనా స్నానం చేయాలి. ఈ నర్మద దర్శన మాత్రంతో పుణ్యం వస్తుందట. గంగా స్నానం జీవితంలో ఒక్కసారి చేసినా చాలు. యమునలో 3 సార్లు చేయాలి. ఇంకో నది పేరు చెప్పారు, అది మర్చిపోయా, అది గుర్తు రావటంలో నాకు. కానీ నర్మద దర్శనం, మేము దర్శనం చేసామని దండం పెట్టుకున్నాం మేమైతే. నర్మదా నది దర్శన మాత్రంతో మనకి పుణ్యం వస్తుంది. స్కాంద పురాణంలో అవంతి ఖండంలో చెప్పబడింది ఇది. ఆయన చెప్తున్నారు, స్కాంద పురాణం వింటున్నాం మేము అప్పుడప్పుడు, అందులో చెప్తున్నారు నర్మదా నది మాత్రం ఎక్సలెంట్ కదా, ఇది వింధ్య పర్వతపు భాగం అని చూపించాడు అతను. దీంట్లో సంగమంలో నర్మదా నది నీరు వేరు, అట్నుంచి వస్తున్న నీరు డార్క్గా ఉంది. ఆ 2 నదుల సంగమ స్థానం మహాబాగుంది. నీళ్లు రంగు మారుతుంది. ఏముంది రమ్మగారు, త్రివేణి సంగమం అంటారు కదా, అలా కాదా? రెండేనా? ఇక్కడ త్రివేణి లేదు, 2 నదులే, నర్మదా కావేరి. ఆ కావేరి కూడా ఆ ప్రాంతపు కావేరి, మన తల కావేరి కాదు. ఓకే, తెలుస్తుందా? వేరియేషన్ తెలిసిందా? తెలుస్తుంది. 2 నదులు ఇక్కడ కలుస్తున్నాయి అనేది తెలుస్తుంటుంది. అవతలంతా ఇది ఉంది కదా, ఆనకట్ట కనపడుతుందిగా, అది కనిపిస్తూ ఉంటుంది. ఏమంటారు, మన ప్రాజెక్టు కనపడుతూ ఉంటుంది పెద్దది, ఆనకట్ట కనపడుతుంది, ఇది కూడా కనిపిస్తుంది అనమాట. ఈసారి ఎవరైనా వెళ్తే ఈ 1.5 గంట పరిక్రమ అవకాశాన్ని తీసుకోండి తప్పకుండా. మాకు టైం లేక మేము తీసుకోలేకపోయాం. అదేలేండి. చాలామంది జనం ఉండి దర్శనానికి చాలా స్లో అయిపోయి మేమంత స్పీడ్గా యాక్ట్ చేయలేక అక్కడి నుంచి ఉజ్జయిన్ నుంచి ఓంకారేశ్వరం ఇంకా ఎర్లీగా బయలుదేరి ఉంటే ఇంకా బాగుండేది. కొంచెం లేట్ అయ్యాము, అంచేత మాకు సమయం సరిపోలేదు. సో ఇండోర్ రాత్రికి చేరిపోయి ఇండోర్లో రాత్రి పడుకున్నాం. మర్నాడు ఇండోర్లో ఉన్న చాలా చిన్న చిన్న దేవాలయాలు చూసాం, 1-2 కోటలు చూసాం. ఇండోర్ దర్శనం చేసి ఇండోర్లో సాయంకాలం ఫ్లైట్ ఎక్కాం. ఓహో. సో ఈ రకంగా ఈ 3 రోజులు పూర్తిగా, ఆదివారం పొద్దున బయలుదేరి ఆది సోమ మంగళ బుధవారం నాడు రిటర్న్ అయ్యామన్నమాట మేము. ఫుడ్ అది ఎలా ఉందండి? ఫుడ్ ఊరంతా పోహా దొరుకుతుంది జయ, మనం ఎక్కడికి వెళ్ళినా పోహానే. ఈ పోహా గుజరాతీ పోహా వేరు, ఈ మహారాష్ట్ర ఈ మధ్యప్రదేశ్ పోహా రుచి వేరు. ఊరంతా జిలేబీలు దొరుకుతాయి. ప్రతి పొద్దున్నే మేము జిలేబీ పోహా 2 తినాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ జిలేబీయే, అక్కడ అదే తింటారు. అక్కడ అదే తింటారు, ఎక్కువగా అవే దొరుకుతాయి. ఇండోర్ లో కూడా పోహా జిలేబీ. మెయిన్ ఫుడ్ ఏంటండి? మెయిన్ ఫుడ్ చపాతీలు, రొట్టెలే మెయిన్ ఫుడ్. అన్ని రకాల కూరలు గీర్లు దొరుకుతాయి. సౌత్ ఇండియన్ మీల్ అసలు మేము ఆ రకం వాళ్ళం కాదు, మేము రొట్టెల వాళ్ళమే కదా. మేము బాగానే 2 పూట్ల రొట్టెలే తినబారేసాం హాయిగా, పెద్దగా రైస్ కోసం వెతకలేదు. దొరికిన పూట జీరా రైస్ తిన్నాము, లేదు పూట ఏం లేదు, పెద్దగా ఆలోచించలేదు. ఈ పోహాలు జిలేబీలు టీ వీటి మీద బాగా ఉన్నాం. ట్రాన్స్పోర్టేషన్ అది బాగుందండి, ఆలయానికి ఎయిర్పోర్ట్ కి వాటికి వీటికి బాగా ఉంది. అక్కడ అసలు విపరీతంగా ఆటోలు, తర్వాత విపరీతంగా అక్కడ బ్యాటరీ ఆటోలు, ఒక రకమైన ఆటోలు చిట్చిటివి, అవి బాగా దొరుకుతాయి. మామూలు ఆటోలు బాగా దొరుకుతాయి. కాలి కొద్దీ నడవచ్చు, నడవడానికి బాగుంది ఈ రోడ్లు. తర్వాత ఈ ప్రయాణాలకి, చిన్న చిన్న ప్రయాణాలకి ఆటోలు వాళ్ళు చక్కగా డైరెక్ట్ చేసేస్తారు. ట్యాక్సీలు విస్తారంగా దొరుకుతాయి. కొంచెం ఫ్యామిలీని ఒక 5-6 అలా ఉన్నాం అనుకో, కార్లు తీసేసుకోవచ్చు. అంత టూ కాస్ట్లీ అనిపించలే. ఓకే. తిండి కూడా అంత ఖరీదు కాదు జయ. గైడెన్స్ అది బాగానే ఉంది. గైడెన్స్ బాగుంది. మనం ఏ హోటల్లో దిగేమో వాళ్ళే ఐడియా ఇచ్చేస్తారు, ఆటో వాళ్ళు ఐడియా ఇచ్చేస్తారు. ఈ 3 కలిపి చూడండి ఒకే దారిలో ఉంది అని చెప్తారు చక్కగా. పెద్ద పెద్ద అమౌంట్స్ అయితే ఖర్చు అవ్వలేదు. చిన్న చిన్నవే 200, 400, 600, 300 ఇలాగే అయింది. మేమిద్దరమే కాబట్టి ఇంకొకళ్ళో ఇద్దరు ఉంటే ఇంకా తక్కువే అయింది అనిపించేది. షేర్ చేసుకునే వాళ్ళం కాబట్టి. ఇది ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్ళేటట్టయితే, చిన్నపిల్లలు లేకపోతే హ్యాపీగా 2 ఇద్దరు జోళ్ళు కలిసి వెళ్తే బ్రహ్మాండంగా వెళ్ళి రావచ్చు. బాగుంది.
మొత్తం ఈ ఫ్లైట్ అంటే పర్వాలేదు, ఒక 26,000 ఎంతో ఫ్లైట్ పడింది. ఓకే. టు అండ్ ఫ్రో పర్వాలేదు. ఆ మాత్రం మనకి టైం తక్కువ కదా, మేము అవునవును. ట్రైన్లకి వాటికి టైం ఇవ్వలేమంత. ముందే ప్లాన్ చేసుకుని మనం బుక్ చేసుకోగలిగితే ట్రైన్లు అవి కూడా కంఫర్టబుల్ గానే ఉంటాయి. బస్సు గానీ ట్రైన్ గానీ చాలానే ఉన్నట్లున్నాయి ఉన్నాయి. గారు. ఉన్నాయి, బస్ కన్నా కూడా ట్రైన్ అది ట్రైన్లు ఉన్నాయి. ఫ్లైట్లు కూడా ఇండోర్ దాకా ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా. అవునవును. ఇండోర్ నుంచి మనం ఇండోర్లో ఉండి ఇవి చూసేయచ్చు. లేదా మనం అలా కాదనుకుంటే ఉజ్జయిని వెళ్ళిపోతే, మేము ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళి ఓంకారేశ్వర్ నుంచి ఇండోర్ రావడానికి కొంచెం ఖర్చు కనపడింది, అదేలేండి. అంతే తప్ప ఉజ్జయినిలో లోకల్లో పెద్ద ఖర్చు అయింది అయితే ఏం లేదు. దేవాలయంలో కూడా చాలా చిన్న చిన్న మనసు, మేమైతే అందరి అన్ని 20, 25, 10 ఎక్కువ నోట్లు పెట్టుకున్నాము. ఈ అన్ని చోట్ల శివలింగాల దేవాలయాలకు వెళ్తే బయట కూర్చున్న వాళ్ళందరికీ 10, 20 అట్లా ఇచ్చాను నేను. అంతకంటే పెద్ద పెద్ద అమౌంట్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఏం లేదు. దేవాలయంలో మనం డబ్బులు వేయటానికి దాని పేటీలో వేయండి అలాంటివి చెప్తూ ఉంటారు వాళ్ళు, పేటీలో వేసేయండి అని. పేటీలో వేసినవి వేయటం, అర్చకులు ఎవరైనా కూర్చుంటే వాళ్ళ చేతిలో పెట్టడం, అభిషేకానికి దానికి అవకాశాలు బాగున్నాయి. దీనికి ఏదో మా అక్కయ్య తర్వాత అనేది ఒక 1500 టికెట్ ఒకటి ఉంది, అది కనుక తీసుకుంటే మనం అంతరాలయంలోకి వెళ్ళి మనమే మహాకాళుడికి అభిషేకం చేయొచ్చు అని. మేము ఆ అవకాశం అయితే తీసుకోలే. ఈ ఉన్న రష్లో అలాంటిది ఉన్నట్టు తెలియలా మాకు, అదేలేండి. తీసుకోలేదు. అభిషేకానికి అవకాశం తీసుకోలే. లోపల ఇతరత్ర దేవాలయాల్లో ఎక్కడ చెంబిస్తే అక్కడల్లా పోసాం. బుజ్జి బుజ్జి చిన్న చిన్న రాగి చెంబులు, ఆ చెంబులతో తీర్థం ఇవ్వటం, ఆ తీర్థం స్వామివారికి నర్మదా తీర్థం, క్షిప్రా తీర్థం ఎక్కడ కుదిరితే అక్కడ పోసి దండం పెట్టుకున్నాం. చాలా శివలింగాల దర్శనం చేస్తాం. సర్వం శివమయమే. ఇక్కడ ఓంకారేశ్వర్లో కానీ ఉజ్జయినిలో కానీ అన్నీను ఎన్ని రకాల దేవాలయాలు, ఎన్ని రకాల కాళికలు, ఎంతమంది దక్షిణామూర్తులు, ఎంతోమంది వినాయకులు, ఎంతోమంది ఆంజనేయ స్వాములు. ఆంజనేయుడు కూడా ముఖము ఇలా పసుపు ఈ సింధూరం పట్టించడం, ముఖ కవళికలు మాత్రం ఇట్లా పెన్సిల్ గీతలతోటి, సన్నటి గీతతోటి ఆంజనేయుడి ముఖం కనపడేలాగా అన్నమాట. అంతే. అలాంటి దేవాలయాలు చాలా కనపడ్డాయి. ఎన్ని అవకాశం ఉంటే అన్ని చూసాం, మొత్తానికి అద్భుతమైన దర్శనం చేసాం. ఈ 4 days చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇందులో చలి, మేము 10 దాకా 11 దాకా పొగమంచు చూడడం కూడా ఒక ఎక్స్పీరియన్స్. అంతేగా. దాంతో బాగుంది. రైట్. నమస్తే. నమస్తే.